హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. మరి ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రాబోతుంది అనేటువంటిది తెలుస్తుంది. ఓకే, త్వరలో మరి టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ సమయంలో సరే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి 2016 తర్వాత టెట్ నిర్వహించలేదు కాబట్టి మరి తెలంగాణలో కూడా టెట్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, టెట్ కంపల్సరీగా క్వాలిఫై అయితేనే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్లోనైనా సరే టీచర్గా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుందని మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. 2010 విద్యా చట్టం ప్రకారం ఆ యొక్క జీవో ఉంది. ఓకే, ముఖ్యంగా టెట్ చదివేటప్పుడే డిఎస్సి ప్రిపరేషన్ చేయవచ్చా అనేటువంటిది చాలామందికి డౌటు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు టెట్లో ఏ విధమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఎస్సిలో ఏ విధమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకునే మరి ముఖ్యంగా టెట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం దీన్ని. ఓకే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఉపాధ్యాయుడు కావాలనుకునేటువంటి వ్యక్తికి కంపల్సరీగా ఉండాల్సినటువంటి అర్హత పరీక్షలో నెగ్గితేనే మరి కంపల్సరీగా టీచర్ అవుతారు. కాబట్టి ఇక్కడ టెట్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఓకే, టెట్లో మరి పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు టెట్ పేపర్ 1 అండి. ఓకే, ఇది హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. ఇది డిఎడ్ చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా బిఎడ్ చదివినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, పేపర్ 1 సిలబస్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇస్తారు, అసలు ఏ విధమైనటువంటి సిలబస్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది సిలబస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేటువంటిది కీ రోల్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్లో. అంటే ఎక్కువ మార్కులు అనేటువంటిది కంపల్సరిగా మరి తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలుగు అనేటువంటిది కామన్ అందరికీ వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అందరికీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎస్ అండ్ మ్యాథ్స్ కంటెంట్. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్ ఉన్నారు. హెచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేటు ఇక్కడ అదనంగా చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి అభ్యర్థులు ఈవీఎస్లో సోషల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా మరి సైన్స్ సబ్జెక్టు 2 కూడా ఉంటాయి, పరిసరాల విజ్ఞానం అంటున్న వాటిని. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేటువంటిది కంపల్సరీగా అందరూ చదవాల్సినటువంటిది, ఈవీఎస్ కూడా అందరూ చదవాల్సినటువంటిది. ఇక్కడ డిఎస్సిలో హెచ్జిటి ప్రిపరేషన్ కొనసాగించేటువంటి వ్యక్తి కంపల్సరీ అభ్యర్థులు పేపర్ 1 టెట్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద ఉండాలండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది. అదేవిధంగా తెలుగు సబ్జెక్టు మీద ఉండాలి, గ్రిప్ ఉండాలి. అదేవిధంగా తెలుగు అండ్ పెడగాగి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దీన్ని మెథడాలజీ అంటుంటాం, బోధనా పద్ధతులు అంటుంటాం. మరి ఇంగ్లీషు పెడగాగి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈవీఎస్ మరి పెడగాగి ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ కూడా పెడగాగి ఉంటుందండి. మొత్తం మీద ఇది 150 మార్కులకి ఎగ్జామ్. ఇది టెట్ పేపర్ 1 మనం ప్యాటర్న్ చూసినట్లయితే. అయితే ఇక్కడ ఒకే విషయాన్ని చెప్తాను. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది కీలకం కాబట్టి మరి కంపల్సరీగా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా అప్లైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ మనం చూసినట్లయితే టెట్ ఎగ్జామ్స్ మరి కంపల్సరీ అప్లైడ్ మరి ఇక్కడ
మరి ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటువంటి చైల్డ్ సైకాలజీ అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే తెలుగు అండ్ పెడగాగి అనేటువంటిది ద్వితీయ, మరి మన భాష అధికార భాష తెలుగు, అదేవిధంగా మరి ద్వితీయ భాష అనేటువంటిది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు కంటెంట్ చదవాల్సిన అవసరం ఉంటుంది, పెడగాగి చదవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంగ్లీషు కంటెంట్, ఇంగ్లీష్ పెడగాగి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి గ్రామర్ కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామరు మరి అదేవిధంగా ఫోర్త్ మరి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం, పరిసరాల విజ్ఞానం. ఇక్కడ సైన్స్ సోషల్ కలిసి ఉంటాయి కాబట్టి వాటిని ఆ విధంగా చదవాల్సిన అవసరం ఉంది. మ్యాథ్స్ కంటెంట్ని మరి అది సపరేట్గానే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి తెలుగు ఇంగ్లీష్ని వదిలిపెట్టేస్తే ఇక్కడ ముఖ్యంగా ఈ కంటెంట్ ఉంది చూశారు, కంపల్సరీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్సో. హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేటు ఈవీఎస్కి సంబంధించినటువంటి కంటెంటు, ఈవీఎస్కి సంబంధించినటువంటి పెడగాగి, అదేవిధంగా మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలు, మ్యాథ్స్ పెడగాగిని బాగా ప్రిపేర్ కావటం వల్ల ఇక్కడ టెట్ డిఎస్సి రెండిట్లో కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సిలబస్ని ఒకే విధమైనటువంటి సిలబస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మరి 7th క్లాస్ వరకు అనుకుందాం టెట్కి ప్రిపరేషన్. అదే మనకి ముఖ్యంగా ఇదైతే ఏం చేస్తారంటే 10th క్లాస్ వరకు ఉంటుంది. డిఎస్సి సిలబస్ వచ్చేసి మినిమం మరి 10th క్లాస్ సిలబస్ వరకు అడుగుతున్నారు. అదే దీనికి వచ్చేసి 8th క్లాస్ లాస్ట్గా ఫైనల్గా ఈవీఎస్ అండ్ మ్యాథ్స్ కంటెంట్ 8th క్లాస్ వరకు టెట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలిమెంటరీ స్థాయి అన్నప్పుడు 8th క్లాస్ వరకు వస్తుంది కాబట్టి మరి ఎలిమెంటరీ టీచరు అంటే ప్రైమరీ స్కూల్ టీచరు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఇక్కడ 2 రకాలు ఉండాలి. కానీ మన వాళ్ళు అంత ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి మరి విద్యాకు చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్థాయి అంటే 8th క్లాస్ వరకు వస్తుంది కాబట్టి 8th క్లాస్ స్టాండర్డ్ వరకు కంపల్సరిగా ప్రతి ఒక్క అభ్యర్థి హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్, పేపర్ 1 టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేటు కంపల్సరిగా ఈవీఎస్ సంబంధించినటువంటి అంశాలు 8th క్లాస్ వరకు, అంటే ఈవీఎస్ అనేటువంటి విషయాన్ని మనం 5వ తరగతి వరకే చెప్తాం ఫ్రెండ్స్. 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది, సాంఘిక శాస్త్రం. మరి కంపల్సరిగా 6, 7, 8 క్లాసులు కంపల్సరిగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ హెచ్జిటి పర్పస్ కావచ్చు, టెట్ పేపర్ 1 పర్పస్ కావచ్చు. ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏకకేంద్రీకృత పద్ధతిలో చదువుకోవటం వల్ల ఒకే పాఠ్యాంశాన్ని మరి ఎక్కడెక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈజీగా చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం అనేటువంటి పాఠం ఉందనుకోండి, అది 5వ తరగతిలో ఉందనుకోండి. ఆ భారత రాజ్యాంగాన్ని మరి 8th క్లాస్లో కూడా ఉందనుకోండి, అదే భారత రాజ్యాంగం 8th క్లాస్లోది 5వ తరగతిలోది ఒకేసారి చదువుకోవటం, నోట్స్ రాసుకోవటం వల్ల ప్రిపరేషన్ టైం కలిసి వస్తుంది, ఎక్కువ మార్కులు టెట్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిఎస్సిలో రావడానికి అవకాశం అనేటువంటిది 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అంటే పేపర్ 1 కంపల్సరీగా. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, తెలుగు పెడగాగి చదివారు, మరి అదే ఒకవేళ మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు పండిట్లు రాయాలనుకోండి, అది వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది, వాళ్ళకి కలిసి వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీషు పెడగాగి ప్రిపేర్ అయ్యారు, మరి ఇంగ్లీష్ కంటెంట్ ప్రిపేర్ అయ్యారు, పెడగాగి ప్రిపేర్ అయ్యారు. ఒకవేళ మీరు ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలనుకోండి, ఇది పనికి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ సోషల్ అనేటువంటిది ఇక్కడ బాగా చదివారు, మరి స్కూల్ అసిస్టెంట్లో కూడా ఇక్కడ కలవటానికి అవకాశం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, 8th క్లాస్ వరకు కంపల్సరిగా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. టెట్ పర్పస్లో హెచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి స్కూలు పుస్తకాలు కంపల్సరిగా 3వ తరగతి నుంచి, అంటే అసలు 1వ తరగతి నుంచి లెక్కలకు వస్తుంది, కాకపోతే ఏంటంటే 3 నుంచే మనకి కంటెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి 3rd to 8th అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంపల్సరిగా మరి ఈ కంటెంట్ని నోట్స్ కూడా రాసుకొని చదువుకుంటే బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ ఆ విధంగా ప్రిపేర్ కావడం వల్ల ఎక్కువ మార్కులు కూడా వస్తాయి. అదే నోట్స్ ఏమవుతుందంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి మళ్ళీ డిఎస్సికి ఎప్పుడైతే మరి చదవాలి అనేటువంటిది భావన అనేటువంటిది కాకుండా టెట్ డిఎస్సి ఒకేసారి చదువుకోవటం వల్ల సిలబస్ ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ 9th క్లాసు 10th క్లాసు ఒక్కటే నువ్వు చదవాల్సింది. 9th క్లాస్ 10th క్లాస్ నువ్వు చదివావంటే నీ సిలబస్ కంప్లీట్ అయినట్టే. అంటే జీకే పర్పస్ కావచ్చు, సోషల్ స్టడీస్ 10th క్లాస్ వరకు చదువుకోవడం వల్ల నష్టపోయేది ఏం లేదు. కంపల్సరీగా 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ చదవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా. కాబట్టి 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చదువుతారు. ఓకే, 9th క్లాసు 10th క్లాసు మ్యాథ్స్ కావచ్చు, మరి ఇవన్నీ సోషల్ సైన్సెస్ కావచ్చు, సైన్స్ సబ్జెక్టులు కావచ్చు, ఇవన్నీ చదువుకోవడం వల్ల ఏమైందంటే డిఎస్సికి కూడా మరి నల్లేరు మీద నడకని మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి,
పేపర్ 1 టెట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే డిఎస్సి ఎస్జిటి కూడా ప్రిపరేషన్ చేసినట్టే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏ మాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మరి ఎలాగ సార్ దీంట్లో వెయిటేజ్ ఉంటుంది, మరి పరిస్థితి ఏంటి, ఎక్కువ తక్కువ మార్కులు వస్తాయి దీనివల్ల అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి ఎక్కువ సమయం కేటాయించుకోండి. ఎందుకంటే టెట్లో మార్కులు ఎక్కువ రావాలి. అంటే టెట్ ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది. కాబట్టి మరి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఫస్ట్ టెట్ నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్పారు. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తెలుగు కంటెంట్ అండ్ పెడగాగి, తెలుగు వ్యాకరణం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పెడగాగి అన్నప్పుడు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పెడగాగిలో కూడా మనకి కొన్ని కీలకమైనటువంటి ఏరియాలు ఉంటాయి. అవి ఏంటంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ గణిత శాస్త్రం తీసుకున్నాం. గణిత శాస్త్ర స్వభావం ఏంటి, గణిత శాస్త్ర స్వభావం పరిధి ఏంటి, గణిత శాస్త్రాన్ని నిర్వచనాలు ఏంటి, గణిత శాస్త్ర బోధన పద్ధతులు అవి ఏ విధంగా ఉన్నాయి, బోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, గణిత శాస్త్రం విద్యా ప్రణాళిక అంటే ఏంటి, మరి అదేవిధంగా సిలబస్ అండ్ కరిక్యులంకి ఉన్నటువంటి తేడా ఏంటి, జనరల్గా ట్రైమ్ మెథడ్ అంటుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే మరి సైన్స్, సోషల్, మ్యాథ్స్, జనరల్ మెథడాలజీ ట్రైమ్ మెథడ్ వేలో చదువుకోవాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మూల్యాంకనం, ఎవాల్యూషన్, సమాట్ ఎవాల్యూషన్, ఫార్మేట్ ఎవాల్యూషన్, దేంట్లో ఉన్నా కూడా సమాట్ ఎవాల్యూషన్, ఫార్మేట్ ఎవాల్యూషన్ వస్తాయి. మరి అదేవిధంగా నిర్వచనాలు వస్తుంటాయి, అదేవిధంగా క్వశ్చన్ అడిగేటువంటి విధానం వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో, కొత్తగా మారినటువంటి పుస్తకాలు మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ విషయంలో కొంచెం తేడాలు ఉన్నాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ దగ్గర అభ్యర్థి గ్రిప్ తెచ్చుకున్నట్టయితే ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అంటే పేపర్ 1 టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తెలుగు మరి కంటెంట్ ఉంటుంది, అంటే వ్యాకరణం ఉంటుంది, గ్రామరు, దానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్ కూడా అడుగుతారు, తెలుగులో ప్యాసేజ్ ఇస్తారు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, అదేవిధంగా ఒక పద్యం ఇస్తారు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవి చాలా ఈజీగా ఉంటాయి, కాకపోతే కొద్దిగా మరి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈజీగా ఉంది కదా అని వదిలేసుకుంటే మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పెడగాగిలో కంపల్సరీగా తెలుగు బోధన పద్ధతులు ఏంటి, మరి తెలుగు మరి ఏ విధమైనటువంటి సబ్జెక్టుకి దీన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. మరి తెలుగు బోధనా పద్ధతులు యొక్క విశిష్టత ఏంటి, తెలుగులో మూల్యాంకనం అనేటువంటిది ఏంటి, అసలు మూల్యాంకనం ఏ విధంగా మరి చేస్తున్నారు, ప్రజెంట్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యూషన్ మధ్య తేడా ఎలా ఉంది, మరి అసెస్మెంట్ ఫర్ లెర్నింగా లేకపోతే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగా అనేటువంటి జరుగుతుందా అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీషు విషయానికి వచ్చేసరికి ఇంగ్లీషు గ్రామర్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కంపల్సరీగా ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, మరి చాలా వరకు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ పెడగాగిలో మరి కంపల్సరీగా మరి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అప్రోచ్, టెక్నిక్, మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కావచ్చు, బైలింగ్వల్ మెథడ్ కావచ్చు, మరి రకరకాలైనటువంటి అప్రోచెస్ ఉన్నాయి. కమ్యూనికేటివ్ అప్రోచ్ కావచ్చు, స్ట్రక్చరల్ అప్రోచ్ కావచ్చు, రకరకాలైనటువంటి మరి అప్రోచెస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి టీచింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈవీఎస్ అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఏ ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ ఏరియాలో ఎక్కువగా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించినట్లయితే చాలా ఈజీ వేలో మరి ట్రాక్లో పట్టడానికి అవకాశం ఉంది. ఈజీగా అంటే 50 నుంచి 60 డేస్లోనే ఈ 2 సిలబస్లు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మరి పేపర్ 1లో చాలా వరకు విజయం సాధించడానికి అవకాశం ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటిది కంపల్సరీగా మరి ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి అంటే ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి సైకాలజీ బుక్స్, అదేవిధంగా మరి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది డిఎల్ఈడి బుక్ ఉంటుంది, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, కంపల్సరీ దీన్ని చదువుకోవచ్చు. మరి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బీఎడ్ వాళ్ళకు కూడా ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మరి కలిసి మరి చదువుకోవాలి. లేకపోతే దొరకకపోతే నెట్ ద్వారాగానైనా సరే సేకరించుకొని మరి చదవాల్సిన అవసరం ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి గత ఎగ్జామ్స్లో టెట్ ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి క్వశ్చన్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించుకొని చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా తెలుగు పెడగాగి కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీషు పెడగాగి కావచ్చు, ఈవీఎస్ అండ్ మ్యాథ్స్ కంటెంట్ ఈ విధంగా చదువుకోవటం వల్ల ఇక్కడ విషయం ఏంటంటే కంపల్సరీగా ఈ యొక్క బుక్స్ ఈవీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పెడగాగి చదవాలి, తెలుగు కంటెంట్ చదవాలనుకోండి, వేరు పుస్తకాలు ఏం చదవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. 3వ తరగతి నుంచి నువ్వు 10వ తరగతి వరకు తెలుగు పుస్తకాలు నువ్వు చదివామనుకోండి, దాంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అంటే టెట్ పర్పస్లో అయితే 8th క్లాస్ వరకు వస్తుంది, 8th క్లాస్ వరకే వస్తుంది, 9th 10th రావు. ఓకే, తెలుగు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నువ్వు చదువుకున్నావు అనుకోండి, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్ టెట్లో పేపర్ 1లో మరి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది. దాంట్లో ఉన్నటువంటి గ్రామరే అడుగుతారు కానీ వేరే విధంగా అడగరు, ఆ అంశాలనే ఎగ్జాంపుల్తో సహా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇంగ్లీష్ కూడా అదే పరిస్థితి అండి. వేరు ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అవి చదవాల్సిన అవసరం ఉండదు. 3వ తరగతి నుంచి మరి కంపల్సరీగా
మరి మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు అంటే 8th క్లాస్ వరకు ఏ విధమైనటువంటి గ్రామర్ ఉంది, టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయితే ఈజీ వేలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా పెడగాగి విషయానికి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోవటం వల్ల పెడగాకి సంబంధించిన తెలుగు బోధనా పద్ధతులు, అదేవిధంగా ఇంగ్లీష్ బోధనా పద్ధతులు, ఇంగ్లీష్ పెడగాగి అది B.Ed బుక్ కావచ్చు, D.Ed బుక్ కావచ్చు, 2 పుస్తకాలు దగ్గర పెట్టుకొని వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని దగ్గర పెట్టుకొని నోట్స్ రాసుకొని చదువుకోవడం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా EVS మరి కంటెంట్ కూడా మరి కంపల్సరీగా సైన్స్, సోషల్ వీటిని కూడా 8th క్లాస్ వరకు చదువుకోవడం వల్ల ఏమైందంటే టెట్కి ప్రిపరేషన్ అయిపోద్ది. అదేవిధంగా మ్యాథ్స్ కూడా అదే పరిస్థితి అండి. 3rd to 8th క్లాస్ వరకు మ్యాథ్స్ కంటెంట్ చూసుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్ మరి పెడగాగి అన్నప్పుడు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అనేటువంటిది మరి D.Ed బుక్ ఉంటుంది, అదేవిధంగా B.Ed బుక్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ మాత్రమే ప్రిపేర్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా సైన్స్ మెథడాలజీ అంటే సైన్స్ పెడగాగి లేదా మరి అదేవిధంగా సోషల్ స్టడీస్ పెడగాకి సంబంధించినటువంటి ఏరియాస్ ఏమున్నాయి అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేసుకొని దాన్ని చదువుకున్నట్టయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, టెట్కి నువ్వు ప్రిపేర్ కావాలనుకుంటే 8th క్లాస్ వరకు చదువుతూ, అదే నువ్వు DSCకి ప్రిపేర్ కావాలనుకుంటే 10th క్లాస్ వరకు చదువుతూ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 8th క్లాస్ వరకు చదువుకోవడం వల్ల టెట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. నువ్వు DSCకి ఇంకా చదవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ 9th 10th క్లాస్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా DSCకి స్పెషల్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, అదేంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ చదివేటప్పుడు ఇది చదవద్దు. ఎట్టి పరిస్థితుల్లో టెట్ చదివేటప్పుడు ఇది చదవద్దు. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా చదవద్దు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి దాన్ని కూడా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే DSCకి స్పెషల్ అనేటువంటిది ఉంది. అంటే ఎంతసేపటికి నువ్వు 8th క్లాస్ వరకు చదువుకోవటం వల్ల ఏమైందంటే కంటెంట్ చాలా వరకు నీకు గ్రిప్ వస్తుంది. అదేవిధంగా పెడగాగి మీద నీకు గ్రిప్ రావడానికి అవకాశం ఉంది. పెడగాగి చాలా ఈజీగా మరి నువ్వు గెయిన్ చేసుకోగలుగుతావు, మార్కులు గెయిన్ చేసుకోగలుగుతావు, ఈజీగా కాన్సెప్ట్స్ మీద కమాండింగ్ ఉంటుంది. కాబట్టి 9th 10th క్లాస్ వరకే మిగిలిపోతుంది కంటెంట్. అదేవిధంగా పెడగాగి ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది DSCకి టెట్ తర్వాత మాత్రమే చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రిపరేషన్ చేసినట్లయితే టెట్ DSC కలిసి కూడా ప్రిపేర్ చేసుకుంటూ పోవచ్చు. అంటే టెట్ DSC మరికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ అండి ఇవన్నీ కూడా. ముఖ్యంగా పేపర్ 1 వాళ్ళకి అంటే ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరిగా ఈ సంవత్సరం పడబోయేటువంటిది కంపల్సరిగా ఇప్పుడు ఎప్పుడు పడ్డా కానీ HGT వారికి మరి HGT ప్రిపరేషన్ కంపల్సరిగా చాలా హార్డ్ ఉంటుంది. HGT ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కంపల్సరిగా B.Ed వారికి కూడా మరి HGTకి అవకాశం ఇచ్చారు కాబట్టి కంపల్సరిగా ఇక్కడ మరి D.Ed వాళ్ళు మాత్రమే ఉండరు కాబట్టి D.Ed అండ్ B.Ed వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా రావచ్చు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ ఈ విధంగా కొనసాగించుకోవడం వల్ల చాలా వరకు లాభాలు ఉంటాయండి. మరి కొంతమంది అభ్యర్థులు అంటే విద్యార్థులు కొంతమంది అంటున్నారు, నోటిఫికేషన్ వస్తుందా సార్, నోటిఫికేషన్ రాదని పరిస్థితి ఏంది అనేటువంటిది అడుగుతున్నారు. అది ఎట్టి పరిస్థితులు కూడా రాకుండా అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడోకప్పుడు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నువ్వు 8th క్లాస్ వరకు చదువుకోవటం వల్ల కంటెంట్ విషయాల్లో నువ్వు గ్రిప్ తెచ్చుకోవటం వల్ల చాలా వరకు NTPC ఎగ్జామ్స్ కావచ్చు, మరి RRB ఎగ్జామ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో నీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ కంటెంట్ మీద నీకు గ్రిప్ ఉంటే ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్లో నువ్వు నెగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ కంటెంట్ మీద ఈజీగా గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంపిటేటివ్ అభ్యర్థికి ఉన్నటువంటి విజయ అవకాశాలను మెరుగు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్ బుక్స్ నువ్వు చదవగలిగితే, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కంటెంట్ బుక్స్ నువ్వు చదవగలిగితే చాలా వరకు టెట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు పేపర్ 1. అదే 9th 10th సోషల్, సైన్స్, మ్యాథ్స్ బుక్స్ను కవర్ చేసుకోగలిగితే DSCకి ప్రిపరేషన్ అయిపోయినట్లే. ఆల్రెడీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ చదివినవంటే జీకేలో నువ్వు చాలా మేధావిగా ఉంటావు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మరి చదువుకోవాల్సిన అవసరమైనటువంటిది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఏదైనా ఒక పేపర్ని ఫాలో అయినట్టయితే ఈజీగా ఏదైనా మ్యాగజైన్ మరి ఏదైనా పేపర్ ఏదైనా మ్యాగజైన్ ఏదైనా ఫాలో అయినా అంటే మరి పక్షపత్రికలు ఉంటాయి, 15 రోజులకు ఒకసారి రిలీజ్ అయ్యేటువంటిది కావచ్చు, లేకపోతే మంత్లీ వచ్చేటువంటి మరి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కావచ్చు, ఏదైనా ఒకటి ఫాలో అయినట్లయితే ఈజీగా మరి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. టెట్ DSC TRT ప్రిపరేషన్ టిప్స్ ఇవి. అంటే ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చెప్పాను. పేపర్ 2 విషయం ఏందనేటువంటిది ఇప్పుడు చెప్తాను. పేపర్ 2కి పేపర్ 1కి ఉన్నటువంటి తేడా ఏంటంటే పేపర్ 1 HGT పర్పస్లో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి, అదేవిధంగా పేపర్ 2 విషయానికి వచ్చేసరికి ఇక్కడ
మరి ముఖ్యంగా ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, స్కూల్ అసిస్టెంట్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వారికి ఇది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కంపల్సరిగా కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అనుకోండి, కంటెంట్ సోషల్ స్టడీస్ టెట్కి చదువుకోవాలనుకోండి, ఎక్కడ చదువుతారండి? మామూలుగా స్కూల్ అసిస్టెంట్ పర్పస్లో టెట్ పర్పస్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 10th క్లాస్ వరకు చదువుతారు, 10th వరకు చదువుతారు, టెట్ వరకు. టెట్ అయితే అదే డిఎస్సి అయితే ఇంటర్మీడియట్ వరకు చదువుతారు ఫ్రెండ్స్, ఇంటర్ వరకు చదువుతారు, అంతకంటే ఏం తేడా లేదు. వీళ్ళు 10th క్లాస్ వరకు చదివారంటే టెట్కి ప్రిపరేషన్ అయిపోయినట్టే కంటెంట్. అదే మరి డిఎస్సికి అయితే ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిన అవసరం ఉంది, అంటే కేవలం ఇంటర్మీడియట్ ఒకటే వీళ్ళకి పెండింగ్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా మరి అదే కంటెంట్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అదే పరిస్థితి, మ్యాథ్స్ వాళ్ళు కూడా సేమ్ ఉంటుంది. అదేవిధంగా బయోసైన్స్, బయాలజీ సేమ్ ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు, కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి లిటరేచర్ అనేటువంటిది సపరేట్ ఉంటుంది, అది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అదే తెలుగు వాళ్ళకి కూడా లిటరేచర్ అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే స్కూల్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా వరకు మరి అంటే 10th క్లాస్ వరకు చదివితే కంటెంట్ మీరు టెట్ పేపర్ 2కి క్వాలిఫై కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఇక్కడ ఉంటుంది. మరి అదేవిధంగా మరి ఏదైతే తెలుగు అనేటువంటిది కంటెంట్ పెడగాగి ఇక్కడ కూడా ఉంటుంది టెట్లో. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు కంటెంట్ పెడగాగి చదివేటువంటి వారికి ఒక వరం అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ ఆల్రెడీ తెలుగు పండిట్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి తెలుగు ఇక్కడ చదవటం వల్ల మరి ఇవి కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా సోషల్ స్టడీస్ క్యాండిడేట్కి, సోషల్ స్టడీస్ వాళ్ళకైతే చాలా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే టెట్ పేపర్ 2లో చదివేటప్పుడు వీళ్ళు 10th క్లాస్ వరకు చదువుతారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెథడాలజీ, కేవలం వీళ్ళ మెథడాలజీ మాత్రమే చదువుతారు సోషల్ స్టడీస్ వాళ్ళు. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి మంచి గ్రిప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకే ప్రిపరేషన్లో 2 సెలెక్ట్ కావడం కూడా జరుగుతుంది. అంటే టెట్ క్వాలిఫై అవుతారు, అదేవిధంగా మరి డిఎస్సి కూడా చదవడానికి ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మరి ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు టెట్లో కూడా ఇక్కడ మరి అన్ని ఏరియాస్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. అదేవిధంగా మరి కంటెంట్ తెలుగు కంటెంట్ అండ్ పెడగాగి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీషు కంటెంట్ పెడగాగి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక కంటెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఓన్లీ సోషల్ ఉంటుందండి. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఓన్లీ సోషల్ ఉంటుంది. మిగతా వారికైతే మరి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ అనేటువంటిది టెట్లో మాత్రమే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మరి ఇక డిఎస్సి ప్రిపరేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు స్పెసిఫిక్గా బయాలజీ వాళ్ళు అనుకోండి, బయాలజీ మాత్రమే చదువుతారు. అదేవిధంగా మరి బయాలజీ కంపల్సరీగా కంటెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళైతే స్పెసిఫిక్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకైతే మటుకు ఇక్కడ టెట్ ఏరియాలో మాత్రమే కొన్ని కఠినమైనటువంటి సబ్జెక్టులు చదవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో. అంటే సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇక్కడ ఫ్రీడమ్ అనేటువంటిది ఉంది. మిగతా మ్యాథమెటిక్స్ వాళ్ళు కంపల్సరీగా ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, దాంతోపాటు బయాలజీ కూడా చదవాలి. అదేవిధంగా బయాలజీ చదివేటువంటి క్యాండిడేట్ కంపల్సరీ మ్యాథ్స్ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి టెట్ విషయంలో. అదే డిఎస్సి విషయంలో ఎవరి సబ్జెక్టు వారిదే. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదవాలి, దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టిప్స్ పాటించడం వల్ల అంటే రకరకాలైనటువంటి అపోహలు నమ్మకుండా 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకున్నారనుకోండి, 8th క్లాస్ వరకు కంటెంట్ పర్ఫెక్ట్గా ఉన్నావంటే టెట్ 1, 10th క్లాస్ వరకు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకోండి టెట్ 2 క్వాలిఫై కావడానికి అవకాశాలు ఉంటాయి. అదే 10th వరకు నువ్వు ఉన్నావు అనుకోండి ఇంకా డిఎస్సి, హెచ్జిటి రావడానికి అవకాశం ఉంటుంది, ప్రిపరేషన్ అయిపోయినట్టే. అదే ఇంటర్మీడియట్ అనుకోండి ఎస్సీ రావడానికి అవకాశం ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవటం వల్ల అంటే ఒకవేళ దీంట్లో కూడా మిస్ అయినా కూడా మనకి ఏమవుతుందంటే వేరే జాబ్స్ పర్పస్లోనైనా సరే స్కూల్ బుక్స్ బాగా
యూజ్ అవుతుందండి. స్కూల్ బుక్స్ చదవటం వల్ల అకాడమిక్ బుక్స్, స్కూల్ బుక్స్, స్కూల్ పాఠ్య పుస్తకాలు అంటే కంపల్సరిగా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు చదవటం వల్ల ఎక్కువ నాలెడ్జ్ రావడమే కాదు, అప్లికేషన్ టైప్ కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది, ఏదైనటువంటి అంశాలు ఉన్నాయనేటువంటిది కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. టెట్, డిఎస్సి, టీఆర్టీ ప్రిపరేషన్ టిప్స్ అండి ఇవన్నీ కూడా. టెట్ పడబోయే అవకాశం ఉంది, టెట్, డిఎస్సి కూడా రావచ్చు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా టెట్ పడడానికి అవకాశం అనేది ఉంది అని మనం చెప్పొచ్చు. ముందు భవిష్యత్తు అంతా కూడా టెట్ మరి డిఎస్సి అభ్యర్థులు ఉండబోతుంది అనేటువంటి విషయం కూడా మరి నిజంగా నమ్మశక్యమేనని మనం నమ్మడానికి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక టెట్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ టీచర్గా కూడా పనిచేయడానికి వీలు లేదు. కాబట్టి టెట్ అనేటువంటిది కంపల్సరీగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.